ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. అట్లాగే ఇప్పుడు ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ ఇప్పుడు సాయి కుమార్ అనుకోండి, మనకి ఇక రాజశేఖర్ వాయిస్, సుమన్కి రాసే ఆయన. ఇప్పుడు కాంతారాలో కూడా నేను ఇప్పుడు సారీ చెప్పచ్చు తెలియదు కానీ బట్ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు, బట్ వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఒకటి చేస్తున్నాను. వెరీ హ్యాపీ. I'm not supposed to reveal because I'm working for the film. That's what I can say. Kantara 2. Amazing film. Very good. I'm very excited. Particular ఈ రెండు films I'm very excited. Kantara 2 and OG. పర్టికులర్ గా ఒక ఆర్టిస్ట్ కంటూ రిజిస్టర్డ్ గా చేస్తున్న ఆర్టిస్ట్ ఎవరు ఉన్నారా? రాహుల్ దేవ్ కి 3 films చెప్పాను. అలాగే మన అభిమన్యు సింగ్ కి అలా క్యారెక్టర్స్ చెప్తే ఫస్ట్ నేను చెప్తాను. ఆ తర్వాత నేను లిరిక్స్లో వాటిలో బిజీగా ఉండబట్టి ఆర్సీఎం రాజు గారు కానీ ఇంకెవరైనా దే టేక్ ఓవర్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఫస్ట్ 2 సినిమాలు నాకు అదృష్టం అనొచ్చు, మరి ఐ కెన్ ప్రభుదేవా కానీ సుప్రీత్ కానీ ఫస్ట్ నేనే చెప్పడం జరిగింది, అభిమన్యు సింగ్ కానీ. ఆ తర్వాత నేను కొంచెం బిజీగా. వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోతే ఆ వయసుతో పాటు నీ కూడా పెద్దవాళ్ళు అయిపోవాలి కదా, మరి వాళ్ళ ఇదిలో వాళ్ళకి హ్యాండ్ ఇస్తుంది ప్రభుదేవ, వీళ్ళకందరికి హ్యాండ్ ఇస్తుంది విశ్వ ఇస్తున్నాడా, విశ్వాకి వాళ్ళు హ్యాండ్ ఇస్తున్నారా? ఎవరికి ఎవరు హ్యాండ్ ఇవ్వదండి ఇక్కడ. బిజీగా ఉండటం వల్ల మల్టీ టాలెంటెడ్ పర్సన్, సింగర్ గా సౌలభ్యము అందుబాటు కూడా ఉంటుంది కదండి. ఇప్పుడు చాలా మంది కళాకారులు ఉన్నారు, నేను ఒక్కడనే కాదు. దెర్ ఆర్ లాట్ ఆఫ్ శ్రీనివాసమూర్తి గారు, ఆర్సీఎం రాజు గారు, రవిశంకర్ గారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ ఎవ్రీబడి విల్ బి అవైలబుల్. నేనేంటంటే డబ్బింగ్ ఒక్కటే నాకు, నాకు ఎందుకంటే సంగీతము సాహిత్యం ఉంది కదండి. డబ్బింగ్ నేను ప్రేమిస్తాను, నాకేమైనా ఎప్పుడు అవకాశం ఉన్నా కూడా అవకాశం వచ్చినప్పుడు నేను వెళ్ళి చేస్తొస్తుంటాను. అంతే తప్పితే నేను ఇదమిత్తంగా ఇదే డబ్బింగ్ మీదే ఆధారపడలేను. నేను డబ్బింగ్ నాకు చాలా ఇష్టమైన ప్రక్రియ, ఐ లవ్ ఇట్ లైక్ ఎనీథింగ్. సో ఎవరైనా అందుబాటులో ఉంటే, అవకాశం ఉంటే, ఇప్పుడు చూడండి కింగ్డమ్ను, కాంతారా నా తలుపు కొడితే మాత్రం నేను తలుపు తడితే మాత్రం అవకాశం వదులుకోవటం అంటూ ఉండదు. నన్ను పిలిస్తే ఖచ్చితంగా వెళ్ళి చేసి వస్తాను. సో వాళ్ళు ఇట్స్ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ కాల్ ఆర్ డబ్బింగ్ ఇన్ఛార్జెస్ కాల్. అంటే మ్యూజిక్ సంబంధించిన పాటకు సంబంధించిన సంగీతము ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే నాకు కొంచెం కంపోజింగ్ స్కిల్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి, ఇప్పుడు ప్రైవేట్ ప్లాట్ఫామ్స్లో చాలా మంచి ఆపర్చునిటీ ఉంది కాబట్టి నేను మ్యూజిక్ వీడియోస్ సిరీస్ ఆఫ్ మ్యూజిక్ వీడియోస్ చేసే ప్లాన్లో ఉన్నాను. ఆ ప్రక్రియలోనే ఫస్ట్ విత్ ఇన్ ఎ మంత్ ఐ విల్ బి రిలీజింగ్ మై మ్యూజిక్ వీడియో. అది జరుగుతోంది. ఫస్ట్ మ్యూజిక్ వీడియో ఒకటి రిలీజ్ చేస్తున్నాను. సిరీస్ ఆఫ్ చేద్దాం. మ్యూజిక్ వీడియో లిరిక్ అండ్ మొత్తం లిరిక్స్, మ్యూజిక్ అండ్ సింగింగ్, ఇట్లా ఒక 7-8 సాంగ్స్ నేను రికార్డ్ చేసి పెట్టుకున్నాను. ఒక్కొక్క సాంగ్ ఇండివిజువల్గా, one thing at a time. You will leave it in the YouTube? I will ఎవరన్నా మ్యూజిక్ లేబుల్స్తో అసోసియేట్ అయ్యి, లేకపోతే డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ఐ వాంట్ టు, దర్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ నౌ, ప్లెథోరా ఆఫ్ ద మార్కెట్ ఈస్ ఓపెన్డ్ అప్. ఇప్పుడు ప్రైవేట్ సాంగ్స్కి మంచి మార్కెట్ ఉంది, విజిబిలిటీ ఉంది. సో పీపుల్ యాక్సెప్ట్ చేస్తున్నారు. పిక్చరైజ్ చేసి రిలీజ్ చేద్దాం. దట్స్ ది ఐడియా. ఇది మామూలుగా ఏ టైప్ ఆఫ్ సాంగ్స్ అనుకుంటా? ఒక జానర్ అంటూ ఏం లేదు, బట్ మోస్ట్ ఆఫ్ నా స్ట్రెంగ్త్ అంటే పాప్ కాబట్టి ఆ రిథమ్ అండ్ బీట్, ఆ కైండ్ ఆఫ్ కొంచెం వెస్ట్రన్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ ఎక్కువ నేను జీర్ణించుకుని ఉన్నాను కాబట్టి, నా మైండ్ సెట్ అలాగే ఉంది కాబట్టి ఎక్కువ తెలుగుతనం అంటే ఎక్స్పెరిమెంటల్గానే ఉంటుంది. ఐ జస్ట్ వాంట్ టు సింగ్ ఎ సాంగ్ ఫర్ యూ. మణిశర్మ గారు నాకు యాక్చువల్గా నా ఫస్ట్ ఆల్బంలో అది ఆయన నన్ను ఎంకరేజ్ చేశారు కదా, ఆయనకి మళ్ళీ ట్రిబ్యూట్ లాగా ఆ పాట నేను ఐ వాంట్ ప్రెజెంట్ ఇట్ టు హిమ్. అది ఆ పాట చేస్తున్నాను. ఐ వాంట్ సింగ్ ఇట్. ప్లీజ్. నిన్న మొన్న నిన్ను కన్నా, మదిలో రాగాలే విన్నా, నాలో స్పందనలే కన్నా, వలపుల మధురిమలనుకున్నా, ప్రేమకు అర్థం నువ్వేనా, అవునా, అనురాగం అన్నా నువ్వేనా, నిన్న మొన్న నిన్ను కన్నా, మదిలో రాగాలే విన్నా, నాలో స్పందనలే కన్నా, వలపుల మధురిమలనుకున్నా, ప్రేమకు అర్థం నువ్వేనా, అవునా, అనురాగం అన్నా నువ్వేనా. మ్యూజిక్ డైరెక్టర్గా కూడా ఎంటర్ అవుతున్నట్టు సినిమాలకు మ్యూజిక్ చేసే అవకాశం అలాంటి నాకు
రైట్ నౌ లిరిక్స్గా బిజీగా ఉన్నాను కాబట్టి ఇది నేను నా యొక్క నా ఆత్మ సంతోషం కోసం ఆల్బమ్ చేసుకోవటం. ఎందుకంటే నాకున్న లిరిక్స్ బిజీలో ఆర్ ఇతరత్ర సాహిత్యం నాకు ఫస్ట్ లవ్. ఇవి కూడా చేస్తుంటారు, కన్సర్ట్స్ కూడా ఇస్తుంటారా? ఏమండి కచేరీలు చేయాలని కోరిక. ఇప్పుడు నా సొంత మ్యూజిక్ ట్రూప్స్ ఇంతకుముందు చేసేవాడిని. ఇంతకుముందు ఒక వెరీ బిగ్ ప్రోగ్రామ్ మన TV9 వాళ్ళు నాతో అసోసియేట్ అయ్యి ఒక సంక్రాంతి 3 days స్పెషల్ ప్రోగ్రామ్ చాలా ఎక్కువ ఖర్చు పెట్టి రవిప్రకాష్ గారు నాతో ఒక కాన్సర్ట్ చేశారు. దాని తర్వాత నేను యుఎస్కి వెళ్ళి కొన్ని కాన్సర్ట్స్ చేశాను, బాలుగారితో కూడా కొంత చేశాను. సో మళ్ళీ ఇప్పుడు అది అది ఒక 10 years బ్యాక్ ఇప్పుడు అలా చేశాను. తర్వాత మళ్ళీ నేను వాస్ నాట్ కీన్ ఆన్ దాట్. విశ్వాకి చేయబెట్టి నడిపించి ప్రోత్సాహించినటువంటి ఇద్దరండి, ఎవరు? ఒకళ్ళుగా ఇద్దరు. మొదటి దశకం అంతా కూడా మణిశర్మ గారు, రెండవ దశకం అంతా కూడా తమన్ గారు. సో వాళ్ళు ఎప్పుడైనా స్పెషల్ సాంగ్ ఉంటే దే ఆస్క్ మీ. అసలు వాళ్ళతో పని చేస్తున్నప్పుడు ఒక రకమైనటువంటి ఫ్రీడమ్ ఉంటుంది, అంటే రెస్పెక్ట్ ఉంటుంది, ఆర్ దే ట్రస్ట్ మీ ఫర్ సమ్ రీజన్. నాకు రెండో వర్షన్ ఉండదండి వాళ్ళతో, ఫర్ సమ్ స్ట్రేంజ్ రీజన్. అతడు లాంటి పాటలోనే చాలా నేను ముందర తర్జన భర్జన చేసి వచ్చాను. సో త్రివిక్రమ్ గారు ఇచ్చినటువంటి దాని ఏమంటారు ఫీడ్బ్యాక్ అనేది తీసుకుని ఒక్కటే వర్షన్ అండి. సంతోషకరమైన విషయం ఏంటంటే ఈ పాట తమన్ రికార్డ్ చేశాడు, నా వాయిస్. తమన్ వాస్ దేర్, పర్సనల్లీ కూర్చుని రికార్డ్ చేశాడు అనమాట. సో ఈ ప్రోగ్రామింగ్ అంతా కూడా తమన్ డిడ్ ద ప్రోగ్రామింగ్ ఫర్ ద సాంగ్. హూ ఇస్ ద నెంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్? ఐ డోంట్ బిలీవ్ ఇన్ నంబర్స్ అండి. కళ, ముఖే సరస్వతి, అందరూ అలలాంటి వాళ్ళు వస్తుంటారు, వాళ్ళ ప్రతిభ చూపిస్తూ ఉంటారు. అది భగవంతుడి అనుగ్రహం వల్ల నడుస్తూ ఉంటుంది. ఐ డోంట్ రేట్ ఎనీబడి. నాకు పర్సనల్ ప్రిఫరెన్సెస్ ఉన్నాయి. ఐ లవ్ ఇళయరాజా గారు. ఐ లవ్ నాకు ఇన్స్పిరేషనల్గా ఇఫ్ యూ ఆస్క్ మీ పర్సనల్లీ, నాకు ప్రాతస్మరణీయుడు ఒక దేవుడు నాకు ఇళయరాజా. అలాగే మా గురువు గారు మణిశర్మ గారు అమేజింగ్ మెలడీస్ చేశారు ఆయన. సో ఐ రెస్పెక్ట్ హిమ్. అండ్ వాళ్ళిద్దరు ప్రాతస్మరణీయులు నాకు. అలాగే తమన్ అండ్ దేవి ఇప్పుడు ఈ జనరేషన్లో వస్తున్నటువంటి వెరీ అమేజింగ్ టాలెంటెడ్. నాకు 20 years వాళ్ళ జర్నీ చూశాను, వాళ్ళతో పనిచేశాను కాబట్టి ఐ కెన్ సే ఫర్ ఎంతో కమిటెడ్, నిబద్ధతతో. ఇప్పుడు రీసెంట్గా వస్తున్న యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్లో మన తెలుగులో ఒకరిద్దరు పేరు చెప్పంటే ఎవరి పేరు చెప్తారు? గౌర హరి ఈజ్ వెరీ ప్రామిసింగ్. ఐ కెన్ సే ఫర్ దట్. గౌర హరి ఈజ్ లైక్ వెరీ వెరీ ప్రామిసింగ్. గౌర హరి రీసెంట్గా చేసింది మిరాయిల్, చాలా గుడ్ వర్క్ చేశాడు. విశ్వాన్ని లిరిక్ రైటర్గా పిలుస్తున్నారా, సింగర్గా పిలుస్తున్నారా? కొన్నిసార్లు ఏమవుతుందంటేనండి, నేను పాడితే నా వాయిస్లో నువ్వు ఎందుకు పాడకూడదు అంటే, నేను ఈ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను నా రాక్షసిలో అసలు నేను పాడాలనుకోలేదండి ఆ పాట. నేను కంపోజిషన్ చేసేసింది, అంత జరిగిపోతే పూరి గారు, నేను వేరే సింగర్ ఎవరినో ప్లాన్ చేసుకున్నాను. ఆయన పట్టుపట్టాడు పూరి గారు, ఇది నువ్వే పాడాలని. పూరి జగన్నాథ్ గారు. ఏంటిది? ఒయ్యారి నిన్ను చూసి నన్ను నేను మరచిపోయా, నీ వంపు సొంపు చూసి నాలో నేను మురిసిపోయా, ఇలాగ ఎదురు రాగ పలకరించ కలవరించా, దరరరరరరరరరర పడితినమ్మో 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 నీ ప్రేమలోన పడితినమ్మో. ఇది ట్యూన్కి రాసిందే కదా? లేదు, ఇది మార్నింగ్ రాసేసానండి ఈ పాట. మధ్యాహ్నం ఏమో ప్రోగ్రామింగ్ చేసేసాను. ఈ పాట రాసింది నేనే, మ్యూజిక్ చేసింది నేనే, బలవంతంగా మరి ఆయన పూరి గారు ఒప్పించి పాడించారు నాతో. ఈ మొత్తం 24 hours చేశాను. ఎన్ని పాటలు అయి ఉంటాయి? సుమారు 30. ఎవరన్నా అడిగితే పాడతాను, కానీ నేను బలవంతంగా ఐ విల్ నాట్ ఇంపోజ్ మై సెల్ఫ్ ఆన్ ఎనీబడి. మై ఫస్ట్ లవ్ ఈజ్ లిరిక్స్, సాహిత్యం. ఇప్పుడు అన్ని పాటకి నేను సూట్ కాను కదండి. అంటే ఒక లిరిసిస్ట్ సింగర్ కావటం, సింగింగ్ తెలుసుంటాం కూడా ఒక అడ్వాంటేజ్. మీటర్ అర్థమవుతుంది. ఎలాంటి పదం వేస్తే అందంగా ఉంటుంది, ఈ సొబగులు తెలుస్తాయి, అందము నడక తెలుస్తుంది. అని ఈ డిపార్ట్మెంట్లో చాలా రాజకీయాలు ఉంటాయి. నేను ఎలా చూస్తానంటే, భగవంతుడి యొక్క లీలండి. నాకేంటే సర్వము విష్ణు కళామయం అంటుంది. నా ఫీలింగ్ ఏంటంటేనండి, ఐ విల్ ఆల్సో ఎంజాయ్ అదర్ పర్సన్స్ సక్సెస్ అండి. ఇక్కడ ప్రతిభ నిలుస్తుంది. టాలెంట్ ఈజ్ రిక్వైర్డ్. టాలెంట్ ఉన్న వాళ్ళనే అక్కడ ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది. డెలివర్ చేస్తున్న కూడాను ప్రాపకాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు అనేటువంటిది ఒకటి
ఉందా లేదా దానికి సమాధానం ఎవరు శాశ్వతం కాదండి ఇక్కడ. ఎవరు ఇక్కడ మూట కట్టుకుని ఇక నేను వచ్చేసాను అరైవ్డ్, ఇక నేను తప్పితే అలానే ఉండదు. ముఖ్య రకరకాల చెప్పాను కదా, అలలు వస్తుంటాయి పోతూ ఉంటాయి. కులపక్షపాతం కూడా ముఖ్యంగా ఉందనేటువంటి వినిపిస్తున్నాయి. ఇవన్నిటికీ మించి చాలా మంది అనుభవాలు చెప్తున్నారు, ఎవరు బయట పట్టలేదు. వీటికి మించి ఇవన్నీ ఉంటాయి. నేను కాదని కానీ నెగెట్ నేను చేయట్లా, ఇవన్నీ లేవు ఉండవు అని అనట్లే. వీటన్నిటికీ మించి ఏదో ఒక దివ్యశక్తి నడుపుతోంది ఆటని. అది మనం గమనించాలి. మనం సర్వశక్తి సంపన్నులు అనుకోకూడదు. వేరే ఓన్లీ పాత్రధారులమే, సూత్రధారులు అనుకుంటే ఆ సూత్రధార అనుకునేవాడు కూడా ఎప్పుడప్పుడు బుట్టలోకి పడే అవకాశం ఉంటుంది. ఏదైనా మంచి అవకాశం చేతికి వచ్చి రాయాలి, ఇతనే రాయాలి, విశ్వానే రాయాలనుకున్న అవకాశం చేజారిపోయిన సందర్భాలు ఉన్నాయా? చాలా ఉన్నాయండి. నేను అది ఎప్పుడు బాధపడలా. సింగరు, ఇంత మంచి లిరిసిస్టు, ఇంత మంచి సంగీత జ్ఞానం, సాహిత్య పరిజ్ఞానం, రంగస్థల అనుభవం, ఇన్ని ఉండి కూడాను విశ్వాకి పాపులర్ గా బయట అంత పాపులర్. అదృష్టం అండి. ఇప్పుడు ఏంటంటే నేను ఎప్పుడు కూడా నా పని మాట్లాడడానికి ప్రయత్నం చేశాను తప్పితే, నా పని మాట్లాడుతుంది కానీ నేను మాట్లాడాలని కోరుకోను. మీరు ఫోన్ చేసి పిలిచారు కాబట్టి నేను వచ్చాను, అంతే తప్పితే నేను పని కట్టుకుని నేను ప్రమోట్ చేసుకునే కార్యక్రమంలో ఎప్పుడు లేను. ఇప్పుడు వాట్ నెక్స్ట్ హ్యాపెనింగ్ విత్ విశ్వ? సార్ 2 ఎక్సైటింగ్ ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి, వెరీ ఎక్సైటింగ్ ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి. అలా నా మ్యూజిక్ వీడియో ఇస్ డ్యూ ఫర్ రిలీజ్. తర్వాత కాంతారా, ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దట్ ఫిల్మ్. వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ ఓజీ? ఓజీ మాత్రం పదాలు నాకు అది అలా వెళ్ళి కూర్చున్నాయండి. అది ఎక్స్క్లూజివ్లీ అది తమన్ యొక్క మీటరు అండ్ సుజిత్ గారి యొక్క ఆయన ద వే హీ హాస్ ఇంబైబ్డ్ దట్ వాట్ యు కాల్ కాన్సెప్ట్ ఇన్ టు మీ. ఓజీ తర్వాత ఎలాంటిది రాబోతుంది విశ్వాకి? అంటే నేను దేనికోసం హైప్ల కోసం ఏం రాయలేదండి. సో ముఖ్యంగా ఓజీ పాటల విషయంలో వచ్చేసరికి ఒక మాట చెప్పాలనుకుంటున్నానండి. ఈ లోగడ ఒక మా శర్మ గారు అని ఒక ఆయన నాతో ఒక కవిత్వం షేర్ చేశాడు. ఆయన శ్రీనొప్పారెడు నీదు వర్ణనకున్ చేయూప నేనే వచ్చేద నేనే వచ్చేదనని వచ్చి మీద పడు ఎద్దాని గైకొందుము ఎద్దాని వీడుదుమోయి చిన్న నృపతి దాన ప్రధానాకృతి అని ఇది పంపించండి. అర్థం ఏంటంటే పాటకు ఉపక్రమిస్తే పదాలు పోటీ పడ్డాయట. నేనే వస్తాను, నన్ను వాడుకో అని పదాలు పోటీ పడ్డాయట. అలాగే ఈ పాట ఓజీ పాటలు రాస్తున్నప్పుడు ఎన్ని పదాలు నా కళ్ళ ముందు కనిపించాయంటే అన్ని ఇన్కార్పొరేట్ చేయాలని నా కవిగా నాకు ఒక ఆవేశం. కానీ అన్నీ ఇన్కార్పొరేట్ చేసే అవకాశం లేదు. బట్ పదాలు పోటీ అది ఈ పదాలు నన్ను వాడుకో అని పదాలు నాతో దాన్ని ఏమంటారు పోటీ పడినట్టుగా అనిపించింది నాకు. వెరీ గుడ్. సో ఆ కవి అది ఇదిలో నుంచి ఆవేశంలో నుంచి వచ్చినటువంటి పదాలు, కంటెంట్, అవతల ఆబ్జెక్ట్ కూడా, పవన్ కళ్యాణ్ అనేటువంటి ఆబ్జెక్ట్ కూడా ఒక పవర్ఫుల్ ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి పదాలు పడతాయి. ఇన్ని పదాలు ఏ పదం వాడాలో అర్థం కావాలి. అలా నాకు దాన్ని ఏమంటారు అలాంటి ఒక సందిగ్ధావస్థ నాకు కలిగింది. ఓకే విశ్వ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఓజీ 25th రిలీజ్ అవుతుంది. ఆ సక్సెస్లో ఈ బజ్లో you are also going to get and enjoy a wonderful credits. ఎంజాయ్ చేయాలని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. చివరిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఈ తరం లిరిక్ రైటర్స్లో హూ ఈజ్ యువర్ ఫేవరైట్? సీతారామ శాస్త్రి గారు నాకు ఆల్ టైమ్. లైక్ వర్ధమాన కవులల్లో చంద్రబోస్ గారు, అలాగే రామజోగి శాస్త్రి గారు, అనంత శ్రీరామ్, భాస్కర భట్ల, ఈ నలుగురు. వర్ధమాన కళ్యాణ చక్రవర్తి అని ఒక లేటెస్ట్ కొత్తగా రైటింగ్ సెన్సేషన్, చక్కటి తపస్సు చేస్తున్నాడు అతను. కళ్యాణ చక్రవర్తి అలాగే శ్రీనివాసమౌళి, వీళ్ళిద్దరు కూడా నెక్స్ట్ ఫ్యూచర్లో భవిష్యత్తులో మనకి 2 అంది వచ్చిన పుంభావ సరస్వతులుగా పరిణామం చెందుతారని నా యొక్క అభిలాష. వెరీ గుడ్. శ్రీనివాసమౌళి అండ్ కళ్యాణ చక్రవర్తి, ఈ ఇద్దరు కూడా మంచి ప్రభ చూపిస్తారని వాళ్ళ ప్రతిభ, దే ఆర్ వెరీ ప్రామిసింగ్ టాలెంట్. భవిష్యత్తులో దే విల్ బాగా ఇంకా రాణిస్తారని. వెరీ గుడ్. చివరిగా ఒక మంచి, మీరు ఒక లిరిక్ రైటర్ అయ్యుండి ఒక రాబోయే ఒక తరం నెక్స్ట్ జనరేషన్ రైటర్స్ని అభినందించు చెప్పినటువంటి మాటలు చాలా బాగున్నాయి. వెరీ గుడ్. ఆల్ ద బెస్ట్ టు యూ అండ్ టు దెమ్ ఆల్సో. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.